హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ మైదాతో ఇన్స్టెంట్ బోండా అండి. దానికి ముప్పావు కప్పు మైదా, ముప్పావు కప్పు గోధుమ పిండి, కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని అందులో ఒక అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ వాము, కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, తరిగిన కరివేపాకు, ఒక కప్పు ఒక గిన్నెడు పెరుగు వేసుకొని అదంతా కలిసేట్టు కలుపుకోవాలండి. గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. కొంచెం నీళ్లు పోసుకొని బోండాల పిండి మాదిరిగా తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలండి. ఎక్కువ పలచన చేసుకోకూడదు. అలా బోండాలు పడేటట్టు పిండి తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద భాండీ పెట్టి కడాయిలో నూనె వేసి వేడైన తర్వాత ఈ బోండాలు వేసుకోవాలండి. ఒక్కొక్కటి కొంచెం కొంచెం పిండి తీసుకొని అలా వేసుకుంటూ ఉండాలి. కాసేపు అయిన తర్వాత తిరగేసి వేయించుకోవాలండి. ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలండి. ఇవి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చండి, ఏం నానబెట్టే పని లేకుండా. పెరుగు వేస్తాం కాబట్టి సాఫ్ట్గా ఉంటాయండి పెరుగు ఉల్లిపాయలతో. నేను అందులో కారం వేయలేదు, కావాలంటే మీరు కారం వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు. ఆ పచ్చిమిరపకాయల కారమే సరిపోయిందండి, అందుకని వేయలేదు. ఇలా వేగిన తర్వాత తీసుకోవాలండి. అంతేనండి, మైదాతో బోండాలు